మహానటులు ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, కాంతారావు, శోభన్ బాబు, ఎల్ విజయలక్ష్మి ప్రధాన పాత్రధారులుగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన చిత్రం నర్తనశాల 1963 అక్టోబర్ 11న విడుదలై సంచలన విజయం సాధించిన నర్తనశాల చిత్రం ఎక్కడెక్కడ 50 రోజులు 100 రోజులు ప్రదర్శించబడిందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ మారుతి, గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్, విశాఖపట్నం శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్, రాజమండ్రి స్వామి టాకీస్, నెల్లూరు కనకమహల్, తెనాలి శ్రీ సత్యనారాయణ టాకీస్, కాకినాడ వెంకటేశ్వర టాకీస్, ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్, విజయనగరం శ్రీ కృష్ణ సినిమా, భీమవరం వెల్కమ్ టాకీస్, మచిలీపట్నం మినర్వా టాకీస్, గుడివాడ గంగామహల్, అమలాపురం వెంకటేశ్వర టాకీస్, చీరాల భవానీ థియేటర్, ఒంగోలు వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్, తణుకు రాయల్ టాకీస్, నర్సారావుపేట శ్రీ సత్యనారాయణ టాకీస్, తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్, కడప కృష్ణా పిక్చర్ ప్యాలెస్, కర్నూలు విక్టరీ టాకీస్. ఇప్పుడు శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ మారుతి, విశాఖపట్నం రామకృష్ణ, నెల్లూరు కనకమహల్, గుంటూరు సరస్వతి, తెనాలి సత్యనారాయణ, రాజమండ్రి స్వామి, కాకినాడ వెంకటేశ్వర, మచిలీపట్నం మినర్వా, విజయనగరం శ్రీకృష్ణ, భీమవరం వెల్కమ్, కర్నూలు విక్టరీ.